హాయ్ అండి, వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు మీకు నిమ్మకాయతో పులిహోర ఏ విధంగా చేయాలో చూపిస్తాను. నిమ్మకాయ పులిహోర అందరికీ వస్తుందండి, కానీ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను. అది మీకు ఎలాగో చూపిస్తాను. ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యాన్ని తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఈ బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ ప్రాసెస్. చూడండి, ఇప్పుడు ఈ బియ్యాన్ని నేను 3 టైమ్స్ కడిగాను. మీరు 2 టైమ్స్ కడుగుతా అంటే 2 టైమ్స్ కడుక్కోవచ్చు. మీరు రైస్కి ఎన్నిసార్లు కడుగుతారో అన్నిసార్లు. నేనైతే ఇక్కడ 3 టైమ్స్ కడిగానండి. ఇందులో వాటరు ఎన్ని వేసుకోవాలో చూపిస్తాను. మనం రైస్ 1 గ్లాస్ తీసుకున్నాం కదా, 1 గ్లాస్కి 1 గ్లాసు సగం వాటర్ వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ 1 గ్లాస్ వేసాను కదా వాటరు, ఇప్పుడు సగం గ్లాసు వేస్తున్నాను. ఇలా 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. అన్నము పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనము పసుపు వేసుకుందాం. చూడండి, 3/4 స్పూను పసుపు వేస్తున్నాను. మరీ ఎక్కువగా వేసుకోవద్దు. రైస్ అనేది బాగా కలర్ వస్తుంది పసుపుతోని. 3/4 స్పూను వేసాను. చూడండి, సాల్ట్ ఎంత వేస్తున్నానో 3/4 స్పూను వేస్తున్నాను సాల్ట్ కూడా. ఇందులోనే 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కుక్కర్ది మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. 2 విజిల్స్ సరిపోతాయి రైస్కి. ఇవి నిమ్మకాయ పులిహోరకు వేయవలసిన పదార్థాలండి. ఇక్కడ నేను 3 నిమ్మకాయలు ఇలా రసం పిండేసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. ఇందులోకి కావాల్సినవి పల్లీలు, శనగపప్పు, పోపు దినుసులు, ఇందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, 3 మిరియాలు వేసాను. మరీ ఎక్కువగా వేయకూడదు మిరియాలు. కొన్ని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా మళ్ళీ కొద్దిగా సాల్ట్, మెంతు పొడి, అవన్నీ మనము పోపులో వేసుకోవాలండి. ఇప్పుడు అది రైస్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, మన రైస్ రెడీ అయింది. ఓన్లీ 2 విజిల్స్ మాత్రమే ఉంచాలి. ఇప్పుడు మనం మూత తీసేసి చూద్దాము. చూడండి, రైస్ పొడి పొడిగా ఎంత బాగా అయ్యిందో. ఇంతే అండి కొలత. రైస్కి 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పోపుని ప్రిపేర్ చేసుకుందాము. పోపు కోసం ఇక్కడ చిన్న కడాయి పెట్టుకోవాలి. చిన్న కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా పట్టదండి ఆయిల్, ఎందుకంటే మన రైసు 1 గ్లాసే ఉంది కదా. ఆయిల్ వేడైంది. వేడి కాగానే స్టవ్ సిమ్లో పెట్టేసేయాలి, ఎందుకంటే పోపు దినుసులన్నీ మాడిపోయే ఛాన్స్ ఉందండి. అందుకని స్టవ్ సిమ్లో పెట్టేసి పోపు దినుసులు వేయాలి. ముందుగా శనగపప్పు వేయాలి, ఎందుకంటే శనగపప్పు తొందరగా వేగదు కాబట్టి ముందు శనగపప్పు వేసుకోవాలి. తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇలా వేసేసి పచ్చిమిర్చి వేగాలండి. వేగిన తర్వాతనే మనము చివరన ఎండుమిర్చి వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఎండుమిర్చి అనేది తొందరగా వేగుతాయి కదా, మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఎండుమిర్చి చివరన వేసుకోవాలి. ఈ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి మనం ఈజీగా చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు ఇలా రైస్ బాక్స్లోకి ఈజీగా రెడీ అయిపోతుంది.
ఈ నిమ్మరసము అన్నంకి కలుపుతారండి, కానీ అన్నంకి మనం వేయొద్దు, పోపులోనే వేసుకోవాలి నిమ్మరసము. ఎందుకంటే పచ్చి నిమ్మరసాన్ని అన్నానికి పట్టిస్తే పిల్లలకు జలుబు కానీ దగ్గు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలా మనం పోపులో వేసి కొద్దిసేపు నిమ్మరసాన్ని ఒక అర నిమిషం పాటు ఉడికించామంటే పిల్లలకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఈ రైస్ని లంచ్ బాక్స్లోకి చేసి ఇవ్వచ్చు. మనం కూడా ఇంట్లో కూడా ఈ విధంగానే చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్కి. మనం దేవుళ్ళకి నైవేద్యం కూడా ఇలా రైస్ని పులిహోరను, నిమ్మకాయ పులిహోరను ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసేద్దాం. మనం అన్నీ వేగాయి, పచ్చిమిర్చి పల్లీలు అన్నీ గోలాయి. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసి కలిపి నిమ్మరసం వేసుకోవాలి. మనం ఆల్రెడీ అన్నంలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకోవాలి. పసుపు కూడా అన్నంలో వేసుకున్నాం కాబట్టి దీంట్లో పసుపు వేసుకోనవసరం లేదు. ఇంతే అండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన యోధాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. ఇప్పుడు నిమ్మరసాన్ని పోసేసుకుందాము. దానికి ముందు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అన్నంలో మనము 3/4 స్పూన్ వేసాం కదా, దీంట్లో కూడా 3/4 స్పూను వేసుకుందాము. ఎందుకంటే ఎక్కువగా వేసుకుంటే సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది, మళ్ళీ అన్నం టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నిమ్మరసం వేసుకుందాం. మనం అన్నం రైసు ఎలా అయితే తీసుకుంటామో దాన్ని బట్టి నిమ్మకాయలను తీసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 3 నిమ్మకాయలు సరిపోతాయి. ఇలా పోపులో వేసి నిమ్మరసాన్ని ఇలా కొద్దిగా వేడి చేసుకున్నామంటే పిల్లలకు జలుబు దగ్గు రాకుండా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడైనా నిమ్మకాయ పులిహోరను ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ రైసు. ఇప్పుడు అన్నంలోకి ఈ పోపు వేసేసుకొని కలుపుకోవడం అంతే అండి. 10 నిమిషాలలో మనం మార్నింగ్ టైంలో ఈ నిమ్మకాయ పులిహోరను రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు లంచ్ బాక్స్ పెట్టించినా కానీ ఇష్టంగా తింటారు. ఇందులోనే కొద్దిగా మెంతి పొడి వేసుకుందాము. చూడండి, మెంతి పొడి వేస్తే రుచి అనేది చాలా బాగుంటుంది. నేను ఇందులో మిరియాలు 3 వేసానండి. ఎందుకంటే మిరియాలు ఎక్కువగా వేసుకుంటే మిరియాలు ఘాటు ఉంటాయి కదా, పిల్లలకు గొంతులో కాలినట్టు మండినట్టు అవుతుంది. మనకు కూడా మిరియాలు ఎక్కువగా వేసుకున్నా వేడవుతుంది. అందుకనే మనకి ఎన్ని అవసరమో అన్నీ వేసుకోవాలి. నేనైతే దీంట్లో 3 వేసాను, సరిపోతాయి 3. ఇప్పుడు ఈ పోపుని మనం రైస్లో వేసి కలుపుకుందాం. ఈ పోపుని ఇలా రైస్లో వేసేసి మొత్తంగా కలుపుకోవాలి. ఈ గిన్నెలో కూడా అడుగున కొద్దిగా ఉంది కదండి, దీంట్లో కొద్దిగా అన్నం వేసేసి కలిపి గిన్నెలో వేసేసామంటే ఇది కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకోవడమే. చూడండి, ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలు ఒక్క ముద్ద కూడా వదలకుండా లంచ్ బాక్స్ ఖాళీ చేసిస్తారు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంతే అండి, ఎంత ఈజీగా రెడీ అయిపోయింది. మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన యోధాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.